వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో 176 అర్జీల స్వీకరణ, అర్జీల పరిష్కార మార్గంలో అలసత్వం చూపవద్దు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. వార్డులో మరుకుట్టి దుర్గా యాదవ్ స్మారక వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఆలసత్వం ఉండరాదని, అర్జీదారులు సంతృప్తి చెందేలా వాటి పరిష్కార విధానం ఉండాలని, నిర్లక్ష్యం వైఖరి ఉపేక్షించడం జరగదని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంలో సంయుక్త కలెక్టర్ ఎస్. చిన్నరాముడితో కలిసి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ పి. ప్రశాంత్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. తమ సమస్య పరిష్కారం కాలేదంటూ ప్రజలు తన వద్దకు మళ్లీ వస్తే అది సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా పరిగణిస్తానన్నారు. కొన్ని సందర్భాల్లో జిల్లా స్థాయి అధికారుల కంటే సచివాలయ ఉద్యోగులు మెరుగ్గా ఎండోర్మెంట్ ఇస్తారన్నారని చెప్పారు. సమస్యల పరిష్కారానికి చేసుకున్న చర్య నివేదిక సమర్పించాలన్నారు. కింది స్థాయి ఉద్యోగులు ఎలాంటి పరిష్కారం చూపారో చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని, ప్రతి ఒక్కరూ గతంలో పరిష్కారమైన సమస్యలను పరిశీలించాలని చెప్పారు. పీజీఆర్ఎస్ కొందరు అధికారులు గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం విడిచి వెళ్లాలి అంటే తప్పనిసరిగా అనుమతి ఉండాలి. ఇక నుంచి అందరూ ఈ ఆఫీస్ ద్వారా సెలవు వివరాలు తెలియజేసి ముందస్తు అనుమతి పొందాలని ఆదేశించారు. ప్రజా సమస్య పరిష్కారం కోసం వారితో సమగ్రంగా సమస్య వివరాలు తెలుసుకోవడం వలన సగం సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. ఏదైనా అర్జీ పరిష్కారం సాధ్యం కాదని తెలిస్తే అందుకు కారణాలు కూడా వివరించాల్సిన ప్రయత్నం చేయాలన్నారు. రెవెన్యూ 96, బీఆర్ 18, పోలీస్ 16, విద్యుత్ 11, ఇతర శాఖలకు చెందిన 35 అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి, డీఎస్పీ భవ్య కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రేమ్ కుమార్, భాగ్యలక్ష్మి, ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్ అప్పలకొండ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు నేను చూసిన గ్రీవెన్సెస్ లో అలా ఎండార్స్మెంట్స్ తో నాకు 4 వచ్చాయి. And please rectify at your level. So, department disposes outunayo as a district head, you are supposed to verify. But meere that kind of grievances ki support icharu anukondi, inga mem em cheyalem. And chuste telisipotundi that is not the answer expected by the individual. రాష్ట్ర విభజన విషయంలో ఏపీకి జరిగిన అన్యాయంపై ఇప్పటికైనా పార్లమెంట్లో నోటీసు ఇచ్చి చర్చ జరిపించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. అన్యాయంగా రాష్ట్ర విభజన చేశారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి వాదన ప్రారంభించి నేటికి సరిగ్గా 11 ఏళ్లు పూర్తయిందని ఆయన చెప్పారు. స్థానిక ప్రకాశం నగర్ ధర్మచర హాలు పైన గల బుక్ బ్యాంకులో అల్లు బాబీతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు 43 వాయిదాలకు హాజరయ్యానని ఉండవల్లి చెప్పారు. ఆ తర్వాత పరిణామాల్లో విభజన విషయంలో చేసింది తప్పా ఉప్పా అనేది తేల్చమని కోరామని ఆయన గుర్తు చేశారు. అసలు ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. 2022 నవంబర్ 28న సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి వాదిస్తూ ఈ కేసును ఇక మూసివేయాలని కోరారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది ఈ విధమైన వాదన చేయడం విస్మయానికి గురి చేస్తుందని, అయితే 2023 ఫిబ్రవరి 23న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన వల్ల జరిగిన నష్టాలని వివరిస్తూ తన వాదనను బలపరుస్తూ కౌంటర్ దాఖలు చేయడం బలాన్ని ఇచ్చిందని ఉండవల్లి వివరించారు. దీనికి కొనసాగింపుగా ఏపీ ప్రభుత్వం ఒక సీనియర్ న్యాయవాదిని ఏర్పాటు చేసి సుప్రీంకోర్టులో కేసు నిలబడేలా చూడాలని ఆయన కోరారు. అలాగే రాష్ట్ర విభజన అన్యాయం చేశారని సాక్షాత్తు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు సందర్భాల్లో పార్లమెంటు ఉభయ సభలో వ్యాఖ్యానించారని ఆయన ప్రస్తావిస్తూ, అందుకే పార్లమెంట్లో నోటీస్ ఇస్తే తగిన చర్చ జరిగి మనకు జరిగిన అవమానానికి కనీసం ఊరట కలుగుతుందన్నారు. 2014 తర్వాత చంద్రబాబుకి, 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డికి చెప్పిన నోటీస్ ఇవ్వలేకపోయారని అన్నారు. నాకు బొంబాయి పేపర్లు రానివ్వండి, లార్జర్ ఇష్యూ ఇది. నిజంగా రేపు జరిగితే
రేప్ విక్టిమ్ని ఇలా చేయగలిగితే ఎందుకండి ఇంక ఈ ప్రభుత్వాలు? అది జగన్ ప్రభుత్వం అని, చంద్రబాబు ప్రభుత్వం అని. మన పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు, వకీల్ సాబ్ చూసారా? అందులో ఏంటి? కన్సెంట్. ఎవరైనా సరే అమ్మాయి రెగ్యులర్గా బ్రోతల వృత్తిలో ఉన్న అమ్మాయి అయినా సరే అతను బుక్ చేసుకుని డబ్బులు పే చేసి తీసుకెళ్ళి సెక్స్ కోసం అని పట్టుకెళ్ళిన అమ్మాయి అయినా సరే కన్సెంట్ లేదు అంటే కుదరదు. అదే జడ్జిమెంట్. అందులో అదే ఈయన పవన్ కళ్యాణ్ గారు వాదించాడు. నిజం అది కరెక్ట్, లాలో కరెక్ట్. అది భార్య అయినా సరే కన్సెంట్ లేదు అంటే తీసుకెళ్ళి రేప్ కేసు కింద బుక్ చేసి లోపలేస్తారు. అది లా. ఇప్పుడు మామూలుగా అన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలరైజేషన్ వచ్చింది. ఐపీఎస్లో ఒక గ్రూపు తెలుగుదేశం, ఒక గ్రూపు వైసీపీ, అలా పోలరైజేషన్లో ఉన్నారు. కానీ ఇది ఆఫీసర్ల యూనియన్లు ఇవి కాదు, ఇది అసలు లీగల్ పాయింట్. ఇది మరి ఎందుకు రైజ్ చేయలేదో వాళ్ళు మొన్న కోర్టులో నాకు అర్థం కాల. కోర్టులో రైజ్ చేయాలి, అసలు వీళ్ళని ఎలా అరెస్ట్ చేస్తారండి అని. నువ్వు ఒకటి మాట మాత్రం జడ్జి గారు అన్న మాట ఒకటి, మరి హైకోర్టులో ఉన్నాడో జిల్లా కోర్టులో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో కానీ జడ్జి గారు ఒక మాట అన్నట్ట, ఒక కామెంట్ బెంచ్ మించి, అసలు మీరు కేసు చదివి తీసుకొస్తున్నారా అని. కేసు అంతా చదువుకుని తీసుకొస్తున్నారా? ఊరికే అరెస్టు తీసుకురావడం, రిమాండ్, ఎందుకంటే రొటీన్. కూటమి ప్రభుత్వం పేద ప్రజల విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. దివంగత మరకుర్తి దుర్గా యాదవ్ జయంతిని పురస్కరించుకుని అతని సోదరులు టీడీపీ నాయకులు మరకుర్తి రవి యాదవ్, సోదరుడు బీజేపీ నాయకుడు మరకుర్తి నరేష్ కుమార్ యాదవ్ సారథ్యంలో సహృదయ ఫౌండేషన్ మరియు మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో 50వ వార్డు పరిధిలోని సూర్య నమస్కారాల పార్కులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గని కృష్ణ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగ నాయకులు జకంపూడి గణేష్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు అంకం గోపి తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎర్ర వేణుగోపాల రాయుడు, అలాగే రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నక్కళ్ళ బాబురావు యాదవ్, మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రామ ఉష కిరణ్, గండెపూడి సురేష్, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీను, బీజేపీ నాయకులు మొమ్ముల దత్తు, నర్సిపల్లి హారిక తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట మండలం కాట్రవలపల్లి గ్రామంలో అకాల వర్షాలకు కళ్ళాల్లో తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించిన రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులందరికీ అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచనలతో జగ్గంపేట మండలంలో అపార నష్టం కలిగిన ప్రాంతాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూతో కలిసి పర్యటిస్తున్నానని అన్నారు. ముఖ్యంగా దళారుల వద్ద తక్కువ రేటుకే ధాన్యాన్ని అమ్మి మోసపోద్దని, ప్రభుత్వం మీ వద్ద ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర ఇస్తుందని అన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ 250 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని కోరారని, అవసరమైతే 350 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అకాల వర్షాల వల్ల రైతాంగం అపార నష్టం కలిగింది. అయితే ప్రభుత్వం ఖచ్చితంగా రైతుకి ఆప్తమిత్రులుగా ధైర్యం నింపే విధంగా మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారి పిలుపు మేరకు ఈ ప్రాంతంలో గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ధాన్యం ఎవరైతే ఎండబెట్టడానికి కోసం, ఆరబెట్టడానికి కోసం నిలబెట్టుకున్నారో ఈ వర్షాల వలన తడిసిన ధాన్యం ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందులో ఏ మాత్రం ఎవరికి కూడా అపోహాలు అవసరం లేదు. అదేవిధంగా నేను మాటిస్తున్నా అందరికీ కూడా, తక్కువ రేట్లకి హడావడిగా దళారులు వచ్చి మిమ్మల్ని మభ్యపెట్టి కొనుగోలు చేయడానికి చేస్తున్న ప్రక్రియను కూడా మీరు దయచేసి ఎంకరేజ్ చేయబాకండి. ప్రభుత్వం మీ దగ్గర కొనుగోలు చేస్తుంది. ఉదాహరణకి గత సంవత్సరం పోల్చుకుంటే ఇదే రబీలో గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 25,000 మెట్రిక్ టన్నులు మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో. అదే మన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. 95,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ ఇచ్చాం. ఇప్పుడే ఉదయం జేసీ గారితో అధికారులతో మాట్లాడిన తర్వాత తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం 3ంటికి సమావేశంలో అవసరమైతే ఇంకొక 50,000 మెట్రిక్ టన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు కూడా ఇప్పుడే మాట ఇచ్చాను. 250 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఈ మండలంలో అవసరం చెప్పారు.
250 కాదు, అవసరమైతే 350 మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేస్తామని నేను హామీ ఇచ్చాను. తప్పకుండా రైతాంగానికి మాత్రం మేము నిలబడతాం. ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఒక నమ్మకంతో కొంచెం ఈ 2 రోజులు ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మీకు తేమ శాతంలో పొరపాటు జరగకుండా, గోతాల విషయంలో మీకు పొరపాటు జరగకుండా మీకు రావాల్సిన కనీస మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం నిలబడుతుంది. నిన్న కూడా నేను చెప్పాను పత్రికా సమావేశంలో, మూర్ఖంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మేము 11 లక్షల మెట్రిక్ టన్నులు అదనం కొన్నాం. 11 లక్షల మెట్రిక్ టన్నులు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి 11,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసేసాం. ఇంత భారీ ఎత్తున ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ దురదృష్టమైన ఈ వర్షాల వల్ల కొన్ని సంఘటనలు, కొన్ని ప్రాంతాలు జిల్లాలో కొంచెం అలజడి ఉంది. ఖచ్చితంగా మేము అందరం కూడా సమాయుతమై అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు అందరం కూడా రైతన్నకి మేము అండగా నిలబడతాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతును మాత్రం మేము వదిలేయం. దయచేసి మీరు ఆ ధైర్యం నింపుకోండి. ఆ భరోసా మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఎక్కడైనా సరే, ఏ మండలంలో సరే మీకు ఇబ్బంది కలిగితే స్థానిక అధికారులకు చెప్పండి. తప్పకుండా ఎన్యూమరేషన్ చేస్తాం. కొంతమంది రైతు సోదరులు పొలాల్లోనే ధాన్యం తడిచిపోయిందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయ శాఖ ద్వారా దాన్ని ఎన్యూమరేషన్ చేయించి వీలైతే సాయంత్రం 4 మేము ఏర్పాటు చేసుకున్న ఈ 3 జిల్లాల సమీక్షలో ఆ వివరాలు వస్తే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా వెసులుబాటు కల్పిద్దాం, తడిచిన ధాన్యాన్ని మేము ఏ విధంగా కొనుగోలు చేస్తాం, ఖచ్చితంగా దానిపైన ఒక వివరణ ఈరోజు సాయంత్రం కల్లా ప్రభుత్వం తరఫున కాకినాడలో ఈరోజు సాయంత్రం నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రంలోని బ్రాహ్మణులను ప్రభుత్వం గుర్తించేలా చేసి వారి సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ చెప్పారు. రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సతీష్ శర్మకు నగర బ్రాహ్మణ సేవా సంఘం రాజమండ్రి అధ్యక్షుడు పోట్రేవు సూర్య వెంకట్రావు సారథ్యంలో ఆదివారం కుమారి థియేటర్ ఎదురుగా ఉన్న జూపూడి ఫంక్షన్ హాల్లో అభినందన సత్కారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ పునరుద్ధరించి చైర్మన్ను ఏర్పాటు చేయడంతో పాటు బ్రాహ్మణులకు మళ్లీ సంక్షేమ పథకాలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా బ్రాహ్మణ జాతికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని కొనియాడారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బ్రాహ్మణ ఘర్షణ నిర్వహించాలని శ్రీదేవి కోరారు. రాష్ట్ర సమాఖ్య సలహా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సత్యవాడ దుర్గాప్రసాద్, కోశాధికారి పులిపాక ప్రసాద్, సలహా కమిటీ డైరెక్టర్ KVLN రామచంద్రమూర్తి, రాష్ట్ర అధికార ప్రతినిధి వాడ్రే వేణుగోపాలరావు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సూర్యకుమారి, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కలక ప్రభాకరం, రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షుడు సూరంపూడి కామేష్, ఉపాధ్యక్షుడు పోట్రేవో ఉపేంద్ర కుమార్, శ్రీ గాయత్రి పురోహిత సమాఖ్య అధ్యక్షుడు భాగవతి నారాయణ శాస్త్రి, రాజమండ్రి నగర సంఘం ప్రధాన కార్యదర్శి భాగవతుల వెంకటరమణమూర్తి, కోశాధికారి ప్రయాగ సుబ్రహ్మణ్యం తదితరులు ప్రసంగించారు. నగరంలోని బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు రాష్ట్ర సమాఖ్య నూతన అధ్యక్షుడు సతీష్ శర్మను పూలమాలలు వేసి సత్కరించారు. ఆత్మీయులందరికీ చెప్పమనండి. 3 రోజుల క్రితమే జరిగింది. మరి అన్నవరం పట్టణానికి చెందినటువంటి ఏదైతే భారతదేశంలో అటు ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషను, ఇటు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య బీజం ఏర్పడినటువంటి ప్రాంతం రాజమహేంద్రవరం ప్రాంతం. ఏదైతే బిఎస్ఆర్ ఆంజనేయులు గారు తణుకు పట్టణంలో ఆ రోజు ఉన్నారో వారు స్థాపించినటువంటి సమాఖ్య మరి దినదినాభివృద్ధి చెందుతూ ఎందరో మహానుభావులు గతంలో అధ్యక్షులుగా దీనికి పనిచేసినటువంటి సందర్భం. మరి నేను అధ్యక్షుడిగా నాకంటే ముందు పెద్దలు దుర్గాప్రసాద్ గారు ఎంతో తన సమయాన్ని, విలువని, కాలాన్ని వెచ్చించి పనిచేస్తున్నారు. ఈ యొక్క సమాఖ్య ముఖ్య ఉద్దేశం, మోటివ్ ఒకటే. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి మహిళలు కానీ, యువత కానీ, ముఖ్యంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మరి చితికిపోయినటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గ యొక్క ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరి వారి యువతకు కూడా మంచి నైపుణ్యాభివృద్ధి జరగాలని రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే మా 2 సంవత్సరాల క్యాలెండర్లో ముఖ్యంగా విద్యార్థులకి ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలు కల్పించే విధంగా ఈ సమాఖ్య కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని వసూలు వేసిన బ్రహ్మదర్శనలో పాల్గొన్నాం. అదే బ్రహ్మదర్శనలో
మన గోవింద సతీష్ గారు మహాప్రస్థానాన్ని ప్రారంభిస్తూ ఈ కార్యక్రమానికి పూనుకొని ఏదైనా సరే త్యాగాన్ని చూపించాలి, బ్రాహ్మణ ఐక్యత సాగాలనే ఉద్దేశంతో వారు ప్రస్థానం ప్రారంభించారు. ప్రారంభించాలంటే ఆయన ప్రారంభం అలా ఎదిగి వైస్ ప్రెసిడెంట్ అయి కంటిన్యూ చేస్తూ మనకి రాష్ట్రం విడిపోయినారు. వచ్చేసేటప్పటికి బ్రాహ్మణ అంటే గౌరవం ఉంది, లోకువ ఉంది. ఎందుకంటే మనలో ఉండే భేషజాన్ని పోగొట్టుకోవాలి. భేషజాలను పోగొట్టుకుని మనం అంతా ఐక్యతగా ఉండి ఎన్ని సంఘాలున్నా, ఇప్పుడు మన పెద్దలు చెప్పారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్యలో మన సంఘాన్ని, నగర సంఘాన్ని కలుపుతున్నాం. అలాగే అన్ని సంఘాలు ఒకటై నగర బ్రాహ్మణ్య సంఘం ఈ రోజు మాతో కలవడానికి సిద్ధపడినందుకు ఈ సభాముఖంగా ఆ సంఘంలో ప్రతి సభ్యుడికి కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. సేవ అనేటువంటి చేస్తున్నప్పుడు ఒక మనిషి ప్రయాణిస్తుంటే ఇంకో నలుగురు తోడైతే అది ఒక వారధి అవుతుంది. అదే ఒక 100 మంది వస్తే ఒక ఉద్యమం అవుతుంది. అదే ఒక 1000 మంది అయితే సునామీ అవుతుంది. మనం ఎప్పుడు కాపాడుకుంటామో వీటి ద్వారా గుడులు, గుడి మాన్యాలు కాపాడబడతాయి. ఇవాటి రోజున ఈ 2 వ్యవస్థలు అట్టడుగు వర్గానికి వెళ్ళిపోయాయి. మనం ఎవరిని బ్రాహ్మణులు వేరే ఉద్ధరించక్కల్లా. ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు, ఎవరి జీవనం వాళ్ళు సాగిస్తున్నారు. అర్చక పురోహితుల గురించి బాగా ఆలోచించండి. వాళ్ళు ఉంటేనే మన సంస్కృతి నిలబడుతుంది, మన యొక్క సాంప్రదాయం నిలబడుతుంది, మన బ్రాహ్మణ్యం నిలబడుతుంది. ఇదే 10 సంవత్సరాలు ఇలా ఉంటే ఎవరి బ్రాహ్మణుల వాడి కులమే ఉండదు, గుర్తుపెట్టుకోండి. భారతీయుడు కంపెనీ భారతీయుల పనిచేస్తున్న కంపెనీ మహీంద్రా కార్ల కంపెనీ అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల జయచౌదరి అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లోని మహీంద్రా క్లాత్ షోరూం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పాల్గొన్న ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పైనీర్ సంస్థ ఆటోమొబైల్ రంగోలీ మంచి గుర్తింపు ఉన్న సంస్థ అని అన్నారు. ఈ సంస్థకు ప్రజలతో విడదీయరాని అనుబంధం ఉందని పేర్కొన్నారు. చుక్కపల్లి వారికి ప్రజల నాడి తెలుసునని, కార్ల రంగంలో మరింత విజయం సాధిస్తారని ఆకాంక్షించారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ మహీంద్రా కంపెనీ కార్ల పరిశ్రమని అన్నారు. ఈ కంపెనీలో వేలాది మంది భారతీయులు పనిచేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఆధునిక టెక్నాలజీతో వివిధ రకాల మోడల్స్లో మహీంద్రా కంపెనీ కార్లు తయారు చేస్తోందని అన్నారు. భవిష్యత్తులో హైడ్రోజన్తో నడిచే కార్లు వస్తాయని అన్నారు. భారతీయ రోడ్లపై మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తయారు చేసిన కార్లు దూసుకుపోతున్నాయని అన్నారు. చుక్కపల్లి వారు ఎలాంటి షోరూంలో అనేకం ప్రారంభించి విజయం సాధించాలని ఆకాంక్షించారు. వ్యాపార రంగంలో కంటే ప్రజా సంక్షేమ రంగంలో చుక్కపల్లి ఫ్యామిలీ వెరీ ఫేమస్. హైదరాబాద్లోను, గుంటూరులోను, విజయవాడలో ప్రజల కోసం మనం భారీ ఎత్తున డబ్బులు వెచ్చించి ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన పెద్ద కుటుంబం చుక్కపల్లి ఫ్యామిలీ. అది ఇంట్రడ్యూస్ చేయడం కోసం మైక్ తీసుకున్నాం. ఆటోమొబైల్ రంగంలో దిగ్గజ కంపెనీ మహీంద్రా ఒక భారతీయుడి కంపెనీ, భారతీయులతో కూడుకున్న కంపెనీ. ఇవాళ పైన చుక్కపల్లి ఫ్యామిలీ అనేక సంవత్సరాలుగా ఆటోమొబైల్ రంగంలో ఉంది. వాళ్ళ వారి సారథ్యంలో ఇక్కడ మహీంద్రా డీలర్షిప్ని ఓపెన్ చేయడం చాలా సంతోషం. ఆధునిక రంగంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఇవాళ పెట్రోల్, డీజిల్ బదులు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. రాబోయేలో హైడ్రోజన్ ద్వారా కూడా వాహనాలు నడిచే పరిస్థితి వస్తూ ఉంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కూడా మార్పు సుగమం అవుతూ ఉంది. వాళ్ళు ఒకటే ప్రకృతిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. రోడ్లు కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేరే చెప్పలేదు కానీ 5 సంవత్సరాల రోడ్లన్నీ బతుకులమయంగా మారిపోయినాయి. ఫలితంగా కంపెనీలు లాభాలు ఉండొచ్చు, స్పేర్ పార్ట్ కంపెనీలకు లాభాలు ఉండొచ్చు, టైర్ల కంపెనీలకు లాభాలు ఉండొచ్చు. దానివల్ల ఇవాళ మళ్ళా రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రహదారులకి టాప్ ప్రయారిటీ ఇస్తుంది. జాతీయ గ్రిడ్ ఏర్పాటు అవుతోంది. మన రాష్ట్రంలో కూడా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని రహదారులన్నీ మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. కొద్ది రోజుల్లో ఒక కొత్త నూతన రహదారి విధానాన్ని మనం చూడబోతూ ఉన్నాం. వాహనాలు కూడా ఎప్పటికప్పుడు మోడల్స్ మారుతూ ఉన్నాయి. ఇవాళ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత నెలకి 2 నెలలకి సెల్ ఫోన్లు మార్చేసుకుంటూ ఉన్నారు ఎవరికి వాళ్ళు. అలాగే కారుల్లో కూడా విప్లవాత్మక మార్పులు వస్తూ ఉన్నాయి, డిజైన్స్లో మార్పులు వస్తూ ఉన్నాయి, టెక్నాలజీలో మార్పు వస్తూ ఉంది. ఒకప్పుడు మేము కారు కావాలంటే సంవత్సరం 2 ఏళ్ళు వెయిట్ చేయాల్సి, స్టాండర్డ్ కారు, ఒక ఫీట్ కారు, ఒక అంబాసిడర్ కావాలంటే
ఆ రోజుల్లో సంవత్సరాల తరబడి వెయిట్ చేసే పరిస్థితి. ఇవాళ ఫోన్ చేస్తే ఇంటి ముందు కారు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. కాంపిటేటివ్ కూడా హెవీగా ఉంటుంది. కాకపోతే మేక్ ఇన్ ఇండియా లాగా మేక్ ఆంధ్రప్రదేశ్ ప్రయారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక కంపెనీలు రావాలని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకుంటా ఉన్నారు. లోకేష్ బాబు గారి సారథ్యంలో ఆ వైపు దృష్టి సారించి మనం ముందుకు సాగుతున్నాం. ఈ మహేంద్ర షోరూమ్ చాలా చక్కగా వచ్చింది. మంచి సెంటర్లో పెట్టారు. నేను ఇప్పుడు అడిగాను మా సురేష్ గారిని, సెంటర్లో మంచి సెంటర్లో పెట్టారు. వర్క్షాప్ కూడా హైవే మీద పెట్టారు, ఇబ్బంది లేకుండా. హైవే అనుసంధానం, అక్కడ రోడ్లన్నీ అనుసంధానమైన ప్రాంతంలో వర్క్షాప్ కూడా వచ్చినందుకు అది కూడా మంచి అందుబాటులో ఉంటుందని సౌన్యంగా మనం చేస్తూ, వాళ్ళ మహేంద్ర ఒక మంచి కంపెనీ, స్టాండర్డ్ కంపెనీ, బ్రాండెడ్ కంపెనీ, దాన్ని ప్రమోట్ చేయమని అందరినీ కోరుకుంటూ సిబ్బంది అందరికీ శుభాభినందనలు, సెలవు. As you all know, finally we have a legacy of about 70 years in the automobile industry. So first of all, I would like to thank you all for making convenient to present to this occasion. And I would like to thank Mr. Guranga Pichai Chaudhary for honoring this event, and Mr. Pawan, Mr. Dhaneshwar, and Mr. Sachin. Thank you. Thank you all. I would like to invite Mr. Pichai Chaudhary to say a few words. May also request Mr. Suresh and Mr. Ramesh ji. Suresh ji is also here, right? So, and the entire family, the entire Chukapalli family for coming here and being a part of us. Thank you so very much. Our association, I know Pawan would have spoken, but in the interest that people to follow Telugu, so I'm just repeating a little bit. Our association with the Pioneer Group is almost close to now 14 years. Very strong relationship, and the foundation of this strong relationship is their credibility to service, sales, the customer of Ongole and Guntur area, and because of that kind of confidence and loyalty, we have extended Pioneer relationship to Rajamundry. One big round of applause for the entire Pioneer Group. We are very confident that after opening up of this showroom and the service facilities, the customers will get a very, very comprehensive sales and the service experience. Mahindra, as you know, I know it may be a little bit of repetition, Pawan, but excuse me for that. Pawan spoke about that Mahindra is SUV and SUV is Mahindra. Yes, and now you can see these electrics also. We have recently launched them and we have got very, very good response across the country. So with that, I wish the entire Chukapalli family all the very best, many, many more years of this association. And also, I would thank all the people who are here to cover us for this event, our customers, everybody in this room, if I am missing out, for being a part of this occasion. It's a very, very proud moment for all of us. Thank you for gracing the occasion, and also would like to end the statement by saying that now with the Pioneer Group coming here, we will see some great experience to be delivered to our customers in and around. Thank you, Chaudhary Raju, for gracing the occasion. పరిగెత్తుతో మా అనుబంధం ఇప్పుడు 15 ఏళ్ళు కంప్లీట్ అయిందా? 15 ఏళ్ళు దాదాపు 15 ఏళ్ళ నుంచి పైనీర్ మహీంద్రా వెహికల్స్ని కస్టమర్స్కి చేరువ చేసి సేల్సే కాకుండా సర్వీస్లో కూడా చాలా అద్భుతమైన సేవలు అందిస్తుంది. ఈరోజు రాజమండ్రి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కొత్త షోరూమ్ వర్క్షాప్ మరింత కస్టమర్లకు చేరువ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మహీంద్రా అంటే ఒక ఎస్యూవీ ప్రధాన ఎస్యూవీ అంటే మహీంద్రా, మహీంద్రా అంటే ఎస్యూవీ. బొలేరో స్టార్టింగ్ విత్ బొలేరో తోటి స్టార్ట్ అయ్యాం కదా. బొలేరో కంటే ముందు 2 ఉన్నాయి. కానీ బొలేరోతో స్టార్ట్ అయ్యి 2000 సంవత్సరంలో బొలేరోతో స్టార్ట్ అయ్యి 2002లో
2011లో ఎక్స్యూ మోడల్లో తర్వాత ఎక్స్యూ 700లో లేటెస్ట్గా కొత్త 2 ఎలక్ట్రిక్ వెహికల్స్ 2 డిస్ప్లే చేస్తున్నాయి. ఈరోజు మహీంద్రా అంటే ఎస్యూవీ ఎస్యూవీ మహీంద్రా అనే కథనంతో మార్కెట్లో ప్రివలెన్స్ ఇస్తుంది. మహీంద్రాకి అసోసియేషన్ ఏర్పడుతున్నందుకు పని శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో కూడా ఈ కస్టమర్ దృష్టిలో పెట్టుకొని మంచి అఫోర్డబుల్ ప్రైస్లో అఫోర్డబుల్ టెక్నాలజీకి కస్టమర్ని మరింత చేరువ చేయాలని మా కోరికకి మీరందరూ సహాయాన్ని అందిస్తారని కోరుకుంటూ సెలవుస్తున్నాను. నాకు అత్యంత ఆప్తులు చుక్కపల్లి కుటుంబ సభ్యులు సోదరు సమానం అవినాష్. ఆల్మోస్ట్ 16 years అసోసియేషన్, 2008 నుంచి స్టిల్ రన్నింగ్. 17 years అసోసియేషన్. అలాగే జనసేన నగర అధ్యక్షులు. ఎప్పుడైనా సరే నగరంలో ఒక అభివృద్ధి అన్నది మీకు ఎలా కనబడుతుందంటే, ఇలాంటి ఒక ఆటోమొబైల్ సెక్టర్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు, ఎస్టాబ్లిష్మెంట్స్ పెరుగుతున్నప్పుడు, ప్రజల యొక్క కొనుగోలు శక్తి కూడా పెరుగుతున్నప్పుడు మీకు చాలా విజిబుల్గా కనబడుతుంది. పైనీర్ ఆటోమొబైల్స్ ఈరోజు 3 బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. వారికి ముందుగా అభినందన తెలియజేస్తూ, ఆటోమొబైల్ సెక్టర్లో వీరికంటే ఒక బ్రాండ్ ఉంది. కస్టమర్ బేస్ కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కానీ డికేట్స్గా వాళ్ళ యొక్క సంస్థలకి ప్రజల దగ్గర నుంచి విడదీయని బంధం, అభిమానం కూడబెట్టుకొని ఇంకా ఈ రోజున ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో, ఆటోమొబైల్ సెక్టర్ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద హ్యూజ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇంకా ఓపెన్ చేయగలుగుతున్నారు అంటే వ్యాపారం పట్ల వాళ్ళకు ఉన్న దక్షతతో పాటు కస్టమర్ దేవుడి పైన వాళ్ళకు ఉన్న నమ్మకం, విశ్వాసం. విశ్వం గుడ్ లక్. తప్పకుండా సక్సెస్ అవుతారు. ఎందుకంటే రాజమౌళి గారికి మూవీ తీసేటప్పుడు ఆ నాడు తెలుస్తుంది. చుక్కపల్లి గారికి కస్టమర్ ఒక నాడు కూడా బాగా పట్టుకుంటారు. ఆటోమొబైల్ సెక్టర్లో వారికంటే ఒక బ్రాండ్ వాల్యూ ఉంది. తప్పకుండా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజమహేంద్రవరంలో ఇలాగా 4 wheeler ఎస్టాబ్లిష్మెంట్స్ రావడం, తద్వారా ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించడం ఒక శుభ పరిణామం. మీరు ఏదైనా అభివృద్ధి చెందాలని, ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా I think because of the performance in the past, the expansion will help you, and it will continue happening with the performance of this. And we keep on expanding and we keep on trying to work with that. Thank you. Good afternoon, everybody. ముఖ్యంగా బాంబే నుంచి నా కోసం వచ్చిన కంపెనీ పెద్దలకి, మనందరం 5 years ఫ్యామిలీకి అసలు తక్కువ కాదు. మన ప్రెసిడెంట్కి ఆపండి. నేను సెకండ్ ఇయర్గా ఉంటాను. సెకండ్ ఇయర్ మహీంద్రా. ఇప్పుడు గతంలో కన్నా మహీంద్రా బళ్ళు జనానికి నచ్చడం బాగా పెరిగింది. మహీంద్రా క్వాలిటీ చాలా పెరిగింది. సేల్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. మీకు ఇంకా ఢిల్లీలో రావాల్సిన కోసం మాకు సెకండ్ ఇయర్ ఇచ్చారు. ప్రస్తుతం మహీంద్రా మార్కెట్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో 176 అర్జీలు స్వీకరణ. అర్జీల పరిష్కార మార్గంలో అలసత్వం చూపవద్దు. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంత్.
వార్డులో మరుకుర్తి దుర్గా యాదవ్ స్మారక వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే నాదిరెడ్డి వాసు. అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.